ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా జగిత్యాల జిల్లా ధర్మపురిలో షెల్టర్ తీసుకుంది. నెల 1 నుంచి 3వ తేదీ ఉదయం 7 గంటల వరకు విజయలక్ష్మి లాడ్జిలో ఉన్నారు. ఆ తర్వాత 2 బైకులపై కరీంనగర్ చేరుకుని దోపిడీకి పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో మొత్తం 5 వ్యక్తులు గది అద్దెకు తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజుల పాటు వీరు ధర్మపురి లాడ్జికి పరిమితమయ్యారా లేక బయటకు వచ్చారా అన్న విషయంపై తెలియరావడం లేదు. దోపిడీ ముఠా లాడ్జిలో ఐడి ప్రూఫ్స్ ఇచ్చిందా లేదా అన్న వివరాలతో పాటు వారి కదలికలకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 2 గంటలుగా లాడ్జిలో పనిచేస్తున్న వారిని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపి. శివ, ఈ నెల 3వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీకి సంబంధించిన ముఠాల కదలికలు అయితే పోలీసులు అయితే పసిగట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా కూడా నిందితులను అయితే గుర్తించే పనిలో అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల దాదాపు 2-3 రోజుల నుంచి కూడా వారు దోపిడీ దొంగలైతే నిఘా వేసి దోపిడీ పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాలోని ధర్మపురి హెడ్ క్వార్టర్ లో నిందితులైతే ఇటు ఏదైతే దోపిడీ దొంగలైతే ఉన్నారో ఈ నెల 1న లాడ్జ్ లో రూమ్ రెంట్ తీసుకొని 2 రోజుల పాటు ధర్మపురిలోనే బస చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు స్థానిక సంబంధించిన ఏదైతే విజయలక్ష్మి లాడ్జ్ కి సంబంధించి లో మాత్రం ప్రైవేట్ లాడ్జ్ లో మాత్రం ఈ ముఠానైతే ఆడ 2 రోజుల పాటు బస చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ 1వ తేదీన ధర్మపురికి చేరుకున్న 5 సభ్యులకు సంబంధించిన ముఠా సభ్యులు ఇటు నేరుగా ఆ రూమ్ తీసుకున్న వెంటనే కూడా కరీంనగర్ కి వెళ్లి కూడా అక్కడ పిఎంజే జ్యువెలరీ శాతవాహన యూనివర్సిటీ పరిధి ఏ విధంగా రూట్ వెళ్లాలనేది కూడా ఆ రూట్ మ్యాప్ కూడా వేసుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజున 1వ తేదీ శాతవాహన యూనివర్సిటీ వద్ద కూడా ఒక టీ హోటల్లో టీ తాగినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. తదనంతరం పిఎంజే జ్యువెలరీతో పాటు ఆ రూట్ లో ప్రజలు ఏ విధంగా సంచరిస్తున్నారు అన్నది కోణంలో కూడా అక్కడ ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్న కోణంలో కూడా ముఠా సభ్యులైతే పరిశీలించి ఈ దోపిడీకి పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనా వేశారు. ఈ నెల 1న వచ్చిన అనంతరం కూడా 3వ తేదీ వరకు కూడా అదే ధర్మపురిలోని లాడ్జ్ లో ఉన్న అనంతరం ఉదయం 3వ తేదీన ఉదయం 7 గంటల వరకు తర్వాత కూడా బైక్ ప్లస్ సహాయంతో కూడా వారు బయటకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. తదనంతరం కూడా ఇటు ధర్మపురి నుంచి ఇటు గొల్లపల్లి మీదుగా కూడా ఈ పేడపల్లి మీదుగా రామడుగు మండలం నుంచి కూడా ఈ పిఎంజే జ్యువెలరీకి అయితే చేరుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇటు అక్కడ ఆ గదిలో కూడా ఏసీ గదులు కావాలంటూ కూడా సంబంధిత లాడ్జ్ యజమానితో కూడా కొంత వాగ్వాదం చేసుకున్నట్టు కూడా తెలిపారు. కానీ వాగ్వాదం చేసుకున్నప్పటికీ కూడా నూతనంగా లాడ్జ్ ఏర్పాటు చేయడంతో అతను ఏదైతే యజమాని ఉన్నాడో ఏదైతే ముఠా సభ్యులకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టు ఏవైతే ఆధారాలు ఇచ్చారో లాడ్జ్ లో దిగేటప్పుడు అవన్నీ కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కరీంనగర్ నుంచి కూడా డైరెక్ట్ నేరుగా ఏ విధంగా వెళ్లారో ఆ విధంగానే బైక్ల సాయంతో అయితే పారిపోయినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇటు 2 రకాలుగా ఫుటేజ్లను కూడా పోలీసులు అయితే సేకరించి విచారణ అయితే చేపట్టారు. సుమారు 6 గంటల వరకు కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నిందితులు ఏదైతే ముఠా దోపిడీకి పాల్పడ్డ ముఠా సభ్యులైతే ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు గుర్తించిన అనంతరం కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా ధర్మపురికి మళ్లీ చేరుకొని కూడా గోదావరి పరిసర ప్రాంతం పుష్కర ఘాట్ల వద్ద కూడా బైక్ నైతే చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరో బైక్ దారి మళ్లించినట్టు ఇటు మంగళ తుంగూరు వైపు కూడా మరో వాహనం ద్వారా వారు వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారన్న కోణంలో కూడా పోలీసులు అయితే గుర్తించి మరో త్వరలోనే
ఏదైతే చోరీకి పాల్పడ్డ నిందితులున్న వారిని ముఠా సభ్యులు అయితే పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర తో పాటు ఇటు బీహార్ కూడా ఏదైతే స్పెషల్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అయితే పంపారు. 16 బృందాలుగా ఏర్పాటైతే స్పెషల్ టీమ్స్ అయితే ఏర్పాటు చేసి కూడా వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు జగిత్యాల జిల్లా ఇటు గోదావరి పరిహార ప్రాంతాలు కావచ్చు, ఇటు పల్లెల ప్రాంతం నుంచి ఇటు పట్టణ ప్రాంతంలో మొదటి నుంచి చోరీ జరిగిన వెంటనే కూడా పోలీసులు అరెస్ట్ అయి జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై కూడా చెక్ పోస్టులు పెట్టి కూడా బస్సులతో పాటు ఆటోలు ఇతర వాహనాలు కూడా చెకింగ్ చేస్తున్నారని గమనించిన నేపథ్యంలో ఈ ఏదైతే ముఠా సభ్యులైతే అడ్డదారులో ఇటు ఏదైతే వరద కాలువ నుంచి కావచ్చు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కూడా వాళ్ళు ఈ రూట్ మ్యాప్ రెడీ చేసుకొని వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ దిశగానే ఇటు గోదావరి పరిహార ప్రాంతంలో ధర్మపూర్ పుష్కర ఘాట్ల వద్ద బైక్ వెంటనే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ గోదావరి నుంచి నడుచుకుంటా వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నడుచుకుంటా పోయారా లేదా బస్సు లేదా ఇతర వాహనాల్లో వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే దాదాపు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కూడా దాటినట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు నేపథ్యంలో ఇటు మహారాష్ట్రతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల ద్వారా కూడా వారిని సాంకేతిక పరంగా పట్టుకునే ప్రయత్నం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇటు నగదు దోపిడీకి పాల్పడిన వారిలో స్పష్టంగా తెలుగులో మాట్లాడింది ఎవరన్న విషయంపై మాత్రం పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తుంది. అతను స్థానికుడై ఉంటాడని, అతను ముఠాతో చేతులు కలిపి రహదారులు చూపించి ఉంటాడని అనుమానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తెలుగులో మాట్లాడిన వ్యక్తి ఆచూకీ దొరికినట్టయితే కూడా దోపిడీ స్కెచ్ గురించి కూడా సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది బైక్ ప్రాంతం ఏదైతే ధర్మపురి నుంచి కూడా బైక్ దొరికిన ప్రాంతం నుంచి కూడా మహారాష్ట్ర ఇటు ఆదిలాబాద్ మీదుగా కూడా మహారాష్ట్రకు అయితే ఈ ముఠా సభ్యులు పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానిక ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఇక్కడ లోకల్ ఒక అతన్ని కూడా ముఠా సభ్యులు చర్య తీసుకొని అతనితో కలిసి కూడా ఈ చోరీకి ప్రయత్నం చేసినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా అయితే వేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఏదైతే చోరీ జరిగిన ప్రాంతానికి వీళ్ళు నివాసం షెల్టర్ వేసుకున్న ప్రాంతానికి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరం ఉన్న నేపథ్యంలో అంత దూరంలో షెల్టర్ ఎందుకు తీసుకున్నారన్నది కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ధర్మపురం నుండి తప్పించుకునేందుకు కూడా సౌలభ్యంగా ఉన్న గోదావరి ఉన్న నేపథ్యంలో అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పిఎంజే జ్యువెలరీ మంచి దాదాపు కోటికి పైగా కూడా విలువ చేసే బంగారు ఆభరణాలు అయితే చోరీ పాల్పడంతో పోలీసులు దీన్ని సవాల్గా తీసుకొని వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.